ఏబి వెంకటేశ్వరరావు. ఈ పేరు వింటేనే అందరికీ గుర్తొచ్చేది ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అనో లేకుంటే ఓ మాజీ ఇంటెలిజెన్స్ ఐజీ అనో కాదు. ఆయన్ను తలుచుకుంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది 5 ఏళ్లు ఆయన చేసిన పోరాటం. 5 ఏళ్ల పాటు ఒక్కడే ఒక వ్యవస్థను ఎదిరించి నిలిచిన ధైర్యం. 5 ఏళ్ల పాటు సస్పెన్షన్లో ఉన్న న్యాయం కోసం నిజాయితీగా నిలబడ్డ మొండితనం. ఇలాంటివి ఎన్నో కలబోస్తే ఒక ఏబి వెంకటేశ్వరరావు. మరి అలాంటి ఏబి వెంకటేశ్వరరావు ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు ఎక్కారు? ఆయన ఏపీ డీజీపీ అవుతారంటూ నడుస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఏపీ రాజకీయాలు ఏబీవీ చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాయి? వాచ్ దిస్ R24 స్పెషల్. కృష్ణా జిల్లాలో ఒక సామాన్య కుటుంబ నేపథ్యం. అలాంటి కుటుంబం నుంచి సివిల్ సర్వీసెస్ కు ఎంపిక కావడం అంటే అది సామాన్య విషయం కాదు. ఎన్నో నిద్రలేని రాత్రుల శ్రమ ఫలితం ఏబీవీని ఐపీఎస్ ను చేసింది. ట్రైనీ ఐపీఎస్ నుంచి ఐజీ దాకా ఎన్నో అనుభవాలు, మరెన్నో అడ్వెంచర్స్ ఏబీవీని ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టాయి. నక్సల్స్ ఏరియాల్లో సుదీర్ఘకాలం ఎస్పీగా పనిచేసిన, హై ప్రొఫైల్ కేసుల్ని ఛేదించిన, ఆక్టోపస్ ను ఏర్పాటు చేసిన, 2 సార్లు విజయవాడ సిపిగా పనిచేసిన అది ఏబీవీకే చెల్లింది. 2016 నుంచి 2019 వరకు ఇంటెలిజెన్స్ ఐజీగా తనకంటూ వ్యక్తిగత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు ఏబి వెంకటేశ్వరరావు. తన సుదీర్ఘ కెరియర్ లో ఎక్కడా చిన్న మచ్చలేని ఏబీవీకి 2019లో జగన్ సీఎం అయ్యాక ఆయన ప్రభుత్వం మరక అంటించే ప్రయత్నం చేసింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడమే కాదు, వ్యక్తిగతంగా ఆయన కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు టార్గెట్ చేసిన తీరు అందరికీ తెలిసిందే. 5 ఏళ్లుగా ఏబి వెంకటేశ్వరరావును ముప్పు తిప్పలు పెట్టామని అధికార పార్టీ పెద్దలు సునకానందం పొందినా ఏబి మాత్రం ఎక్కడా తలవంచలేదు. అలాగని ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం పాకులాడలేదు. న్యాయం తన వైపే ఉన్న ధీమాతో అటు కోర్టులో పోరాడుతూను ఇటు ప్రభుత్వ పెద్దలకు నిద్రలేని రాత్రులను టేస్ట్ చేయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏబీవీ పేరెత్తితేనే వణికిపోయే పరిస్థితికి జగన్ సర్కార్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఏబీవీ ఇప్పుడు హఠాత్తుగా వార్తల్లోకి ఎక్కారు. అందుకు ఏపీలో ఎన్నికలకు తెరలేవడం ఒక కారణమైతే, వరుసబెట్టి అధికార పార్టీ అనుచరులైన అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు వేయడం మరో కారణం. అందుకే ఇప్పుడు ఏపీ డీజీపీగా ఏబీవీ రాబోతున్నారనే వార్త జగన్ అండ్ కోను ఉలిక్కిపడేలా చేస్తోంది. అందుకే ఇంతటి క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా ఏబీవీకి పోస్టింగ్ రాకుండా అడ్డుకునేందుకు జగన్ అండ్ కో అన్ని ప్రయత్నాలు చేస్తోందంటే అందులో ఆశ్చర్యం లేదు. అయితే ఏబి వెంకటేశ్వరరావు ఇంతకీ డీజీపీ అవుతారా లేదా అన్నది చాలా మందికి వస్తున్న సందేహం. ఐపీఎస్ ఉద్యోగానికి అసలు మజిలీ డీజీపీ అనుకుంటే ఆయన ఎప్పుడో ఆ పోస్టుకు వచ్చేసినట్లే. ఎందుకంటే ఆకాశమే హద్దుగా జనం మనసుల్ని ఏబీవీ గెలుచుకున్న సత్యం మన కళ్ళ ముందు కనిపిస్తుంది కనుక. ఇంతకీ ఏబీవీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఆయన ఇంతమంది అభిమానుల్ని ఎలా సంపాదించుకున్నారు? లక్షల మంది ఏపీ ప్రజలు ఆయన్ను ఎలా ఓన్ చేసుకున్నారు? కారణమేంటో తెలుసా? ఒక్కడై వ్యవస్థల్ని ఎదిరించాడు కాబట్టి, తాను నమ్మిన నిజం వైపు ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి, సుప్రీంకోర్టు ముందు నిలబడి మీసం మెలేశాడు కాబట్టి, ఎక్కడా తలదించకుండా 3 సింహాలను తలెత్తుకునేలా చేశాడు కాబట్టి, ఇప్పటిదాకా ఏబీ సర్వీస్లో ఉన్నారు కాబట్టి పద్ధతి ప్రకారం అదో లెక్క. అదే సర్వీస్లో లేకుంటే ఒక్కసారి ఊహించుకుంటే వేల ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. చివరగా ఒక్క మాట, బాహుబలి సినిమాలో రాజ్యం నుంచి వెలేసిన ప్రభాస్ను చూసి నాజర్ అంటాడు, వీడు ఎక్కడున్నా రాజేరా అని. ఎక్కడున్నా పులి మరి, వేట కూడా అంతే మరి. అది భవిష్యత్తులో ఏబీవీకి కరెక్ట్గా వర్తించబోతోంది. అందుకే శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్లు సంభవామి యుగే యుగే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.